హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియో ఏంటంటే మా చిన్నోడికి 4th మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పుడే 5th మంత్కి కూడా వచ్చేసింది. అందుకే 4th మంత్ ఫొటోస్ అయితే తీసాను నేను. ఆ తర్వాత మేమైతే బయటికి వెళ్ళాము. ఎక్కడికంటే మేము మా దగ్గరలో ఉన్న పల్గుట్టకైతే వచ్చినాం. ఎందుకంటే అక్కడికి 500 మంది సాధువులు, మహాత్ములు, పీఠాధిపతులు, యోగులు కూడా వస్తున్నారంట. వాళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ ఇంకా ఓంకారేశ్వర్ నుండి వచ్చారంట. ఇక్కడ పల్గుట్ట దగ్గర శ్రీ కేదారానంద స్వామి గారు ఉంటారు. అక్కడే శ్రీ కేదారేశ్వర ఆశ్రమం కూడా ఉంటుంది. అది వృద్ధాశ్రమము. ఆ ఆశ్రమము శ్రీ కేదారానంద స్వామి గారిదే. ఆయనే చూసుకుంటారు దాన్ని. శ్రీ కేదారానంద స్వామి వారు ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉంటారు. ఎన్ని మంత్స్ ఉంటారో నాకు తెలియదు, కానీ ధ్యానంలోనే ఉంటారు. స్వామివారు ధ్యానంలో ఉన్నప్పుడు ఫుడ్ ఏమి కూడా తీసుకోరంట. ఇక్కడ అందరూ కూడా పల్గుట్ట మహారాజ్ అంటారు శ్రీ కేదారానంద స్వామి వారిని. ఆ మహారాజ్కి చిన్నప్పుడు శివుడు దర్శనం ఇచ్చారంట అని అంటారు ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా. ఇక్కడ ఉన్న జనాలందరికీ కూడా మహారాజ్ అంటే చాలా అభిమానం, భక్తి ఉంటుంది. ఆయన దర్శనం అవ్వాలంటే చాలా కష్టం. మేము వెళ్ళినప్పుడు మాకు అవ్వలేదు. మహారాజ్ గారు ఎప్పుడు కూడా శివధ్యానంలోనే ఉంటారు. మహారాజ్ గారు వాళ్ళందరికీ అక్కడ వచ్చిన సాధువులకు ఇంకా పీఠాధిపతులకు సన్మానం అయితే చేశారంట. మేము ఆ టైంకి అక్కడ లేము, ఎందుకంటే నైట్ జరిగింది కాబట్టి. మా చిన్నోడు ఉన్నాడని తొందరగానే వెళ్ళాము ఇంటికి. అక్కడ ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకున్న వాళ్ళంతా కూడా సేవ చేయడం కోసం వచ్చారు. అక్కడ ఉన్న సాధువులు, పీఠాధిపతులు అందరినీ కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యాం మేము. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.